నా పేరు మీద నగలు తాకట్టు పెట్టి దాన్ని ఆధారంగా చూపించినప్పుడే నిన్ను కొట్టుండాల్సి. అప్పుడు కొట్టకుండా తప్పు చేశాను. వదినా వదిన్నే మాట్లాడుతున్నాను. వదిన నాకు నగలివ్వలేదు. ఆ చీటిపై నేనే వదిన పేరు రాయించి ఇలా అందరి ముందు దోషి చేస్తున్నాను అన్న భావన నీ మనసులో పెట్టుకొని పైకి మాత్రం నేనే తప్పు చేశానని ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా నేనే ఆ నగలు నీకిచ్చినట్టు చెప్పి అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టావే, ఆ వదిన్నే మాట్లాడుతున్నాను. అడుగుతుంటే ఆవిడ మొహం చూస్తున్నావేంట్రా? నిజం చెప్పు, నీకు నగలు తీసుకొచ్చిచ్చింది అత్తయ్య కదా? అలా అంటావేంటన్నయ్య? వదినే తాకట్టు పెట్టినట్టు ఆ రోజు మీకు చీటీ కూడా చూపించాను కదా, మళ్ళీ అడుగుతారేంటి? దౌర్భాగ్యుడా, నిజం నీ కళ్ళ ముందే నించునుంది, ఇంకా బుక్కాయిస్తావేంటి? హే కళ్యాణి, ఇంకా అలా గుడ్లు అప్పగించి చూస్తావేంటి? నువ్వు చేసిన పాపాలని చెప్పి వాడి బుర్రకు పట్టిన బూజుదిలించు. అత్తయ్య, ఏంటి వీళ్ళనేది? నాన్న నువ్వు పాపం చేసినట్టుగా చెప్తున్నారేంటి? అసలు ఏం జరిగింది? తప్పంతా నాదే కార్తిక్. మీ వదిన ఏనాడు నీ చెడు కోరుకోలేదు. చెప్పాలంటే మీ అమ్మ బ్రతికున్నా నీ గురించి అంతలా ఆలోచించుండదు. కానీ మీ వదిన నీ జీవితం కోసం, నీ ఎదుగుదల కోసం ఇంట్లో అందరితో మాట్లాడుతూ రాజా దగ్గర ఎన్నోసార్లు తిట్లు తినింది. అయినా ఎలాగైనా కార్తిక్కి సహాయం చేయాలని తాపత్రయపడేది. కానీ మీ వదిన గురించి, మీ అన్నయ్య గురించి నీకు చెడుగా చెప్పి నువ్వు వాళ్లపై ద్వేషం పెంచుకునేలా చేశాను. అప్పటికే మీ అన్న వదినల మీద నువ్వు కోపంతో రగిలిపోతుండటంతో నీ కోపాన్ని అవకాశంగా తీసుకుని నేను మీ అమ్మ నగలు దొంగిలించి నీ చేతిలో పెట్టి ఆ తప్పు అక్షయ్ మీదకు వచ్చేలా చేయాలని నీకు సలహా ఇచ్చాను. అప్పటికే వీళ్ళ మీద కోపంగా ఉన్న నువ్వు నిజాన్ని గ్రహించే పరిస్థితిలో లేవు. కాబట్టి నేను అనుకున్న పని సులువుగా అయిపోయింది. రే మూర్ఖుడా, ఇప్పటికైనా మీ అన్న వదిలిన గొప్పతనం అర్థమైందా? రాజా నిన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు అని వాడి మీద ద్వేషం పెంచుకున్నవే. ఆ కోపం వెనకాల ఉన్న వాడి బాధ్యత నీకు అర్థం కాలేదా? నీకింట్లో అందరినీ అర్థం చేసుకునే గొప్ప మనసుంది అనుకున్నాను గాని చెప్పుడు మాటలు విని ఎంత దిగజారిపోయి ఆలోచిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదురా. రే కార్తీక్, మీ వదిన్ని ఈ ఇంటికి పట్టిన దరిద్రం అన్నావే, కాదురా, అక్షయ్ ఇంట్లో అడుగుపెట్టిన దేవత. అలాంటి దేవత కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించావు కదరా. వదినా, వదినా, నన్ను కొట్టొదినా, ఇప్పుడు నన్ను కొట్టొదినా, నన్ను కొట్టు. నువ్వు కొట్టే దెబ్బ నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి. తప్పు చేయాలి అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి అమ్మ ప్రేమలో నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. కొట్టొదినా, ఏంటిది? ఊరుకో. లేదు వదినా, అమ్మలాంటి నిన్ను అర్థం చేసుకోలేక ఇదిగో ఈవిడ మాటలు నమ్మి నిన్ను అపార్థం చేసుకుని నా ఉనికినే కోల్పోయాను. నిన్ను అనరాని మాటలు అన్నాను వదినా. నన్ను క్షమించు వదినా, నన్ను క్షమించు.